హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మునగాకు రసానికి కావాల్సిన పదార్థాలు: మిరియాలు, టమాటాలు, జీలకర్ర, పసుపు, మెంతులు. ఇది నేను ఇంట్లో కొట్టిన రసం పొడి అండి. మునగాకు ఫ్రెష్గా ఉన్న మునగాకు తీసుకోవాలి. మీకు చింతపండు, బెల్లము, కరివేపాకు చెప్పడం మర్చిపోయానండి. ఇప్పుడు కరివేపాకు ఇవన్నీ తీసుకొని మనము ఒక గిన్నెలో కొంచెం బెల్లం ముక్క, ఒక కడిగి పెట్టుకున్న 2 టమాటాలు, ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు వేసేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మనము నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టుకున్నాం. మిరియాలు, జీలకర్ర పొడి కొట్టుకున్నానండి. ఇప్పుడు ఈ పొడిని ఒక 2 స్పూన్లు చారు రసం మనం పెట్టుకున్న రసంలోకి వేస్తున్నాను. ఇప్పుడు రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలండి. మన ఇంట్లో వాళ్ళు ఎంత మోతాదులో తింటారో అంత మోతాదులో ఉప్పు వేసుకొని, కొద్దిగా రసం పొడి ఇప్పుడే వేసుకుంటే బాగా ఉడుకు పట్టింది అనుకోండి, రసం చాలా రుచిగా ఉంటుంది. నేను ఇంట్లో తయారు చేసుకున్న పొడి కాబట్టి ఒక 2 స్పూన్లు వేస్తున్నానండి. ఇక్కడ మునగాకు కూడా బాగా ఉడుకుతూ ఉందండి. బాగా ఆకులో ఉన్న పోషకాలన్నీ నీళ్ళల్లోకి వచ్చేసినాయి. ఇంకొక 2 నిమిషాలు ఉంచేసి దాన్ని దించేస్తాం. పెట్టేసేసుకొని దాంట్లోకి మునగాకు వేసేసుకుందాం. మనకి ఎంత రసం కావాలో అంత రసం వేసేసుకొని దించేసుకుందాం. మునగాకు రసాన్ని వెనక వైపు షిఫ్ట్ చేసుకుందామండి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాము, ఓన్లీ తిరువాతకు మాత్రమే. ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసానండి. ఇప్పుడు ఇంగువ వేస్తున్నాను. ఇంగువ వేసి స్టవ్ కట్టేసేసి కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే రుచికరమైన మునగాకు రసం తయారైంది.